అందులో ఒక చాప్టర్ని మనం చదువుతున్నప్పుడు 10 ప్రశ్నలు వస్తాయి ఇందులోంచి అని అనుకున్నప్పుడు అందులో ఇవ్వబడిన సబ్ డివిజన్స్ కూడా మనం అర్థం చేసుకుంటే ఎందులోంచి మార్కులు వస్తాయో పట్టుకోవచ్చు. నేను మన క్లాసుల్లో ఇంకా డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ వీటి మీద సిలబస్ అంతటిని అనాలిసిస్ చేస్తూ ఇస్తున్నాను. ఇది ఒక ఫిజికల్ క్లాస్ రూమ్లా ఉంది కాబట్టి, ఒక సెమినార్ హాల్గా నేను ఏర్పాటు చేశాను కాబట్టి నేను కొంచెం దీన్ని క్రిస్ప్ చేసి కంబైన్డ్ చేసి చెప్తున్నాను. బట్ మళ్ళీ డీటెయిల్డ్గా వీటిలో ఉన్న వివరాలను మనం ఆ క్లాసులో చెప్పుకుంటాం. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో 3rd పేపర్ ఎకానమీ డెవలప్మెంట్, 4th పేపర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. మీరు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేది 1948 తర్వాత 2014 జూన్ 2 వరకు తెలంగాణ ఏర్పాటైన తీరు 1948 నుంచి 1970 వరకు, 1970 నుంచి 1990 వరకు, 1990 నుంచి 2014 జూన్ 2 వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎలా ఏర్పాటైంది అనే దానికి సంబంధించిన ఏదైతే ఒక ప్రధానమైన విభాగం ఉందో అది తెలంగాణ ఉద్యమం అనే దాని మీద స్టేట్ ఫార్మేషన్ అనే టాపిక్ తోటి తెలంగాణకి సంబంధించిన ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది అనుకోండి మీరు. అది గ్రూప్ 1కైనా ఉపయోగపడుతుంది, గ్రూప్ 2కైనా ఉపయోగపడుతుంది. నేను దాన్ని ఇంకోలా చెప్తాను. యాక్చువల్గా శాతవాహనులు మొదలుకొని నిన్న మొన్న తెలంగాణ 2014 జూన్ 2న ఆవిర్భవించేంత వరకు ఉన్న చరిత్రని మీరు తెలుసుకోవాల్సిందే. అది ప్రత్యేక యాప్ అనుకోండి, ప్రత్యేక విభాగం అనుకోండి. మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తుంటే మీరు శాతవాహనులు మొదలుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు ఉన్న మొత్తం చరిత్రను చదువుకోవాలి. ఈ చరిత్ర అంతటిని నేను నోట్సులుగా తయారు చేశాను. మన యాప్లో కూడా వాటి క్లాసులను దాదాపు 75-80 క్లాసులుగా కూడా వాటిని విభజించి పెట్టడం జరిగింది. వీటి మీద మనకి ఫుల్ కమాండ్ ఉండాల్సిందే. అంత కమాండ్ ఉంటే తెలంగాణకు సంబంధించిన అంత బాగా మనం ప్రిపేర్ అవ్వచ్చు.